అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగులకు శుభవార్త అని చెప్పవచ్చు. ఆ శుభవార్త ఏంటి అంటే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్నమాట. కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగులపై గత ఒక సంవత్సరం నుండి పెన్షన్లపై అయితే వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ వెరిఫికేషన్ లో వెరిఫికేషన్ కావచ్చు ఈ వెరిఫికేషన్ లో మనకి కొత్త పెన్షన్లు అవి విడుదల కాలేదన్నమాట. చాలా మంది కామెంట్లు అయితే అడగడం జరుగుతుంది, అన్న మాకి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, కొత్త పెన్షన్లపై అప్డేట్ ఉంటే చెప్పండి అని చాలా మంది అయితే కామెంట్ చేయడం జరుగుతుంది. కొత్త పెన్షన్లు కానీ కొత్త సదరన్ స్లాట్లు కానీ బుక్ చేసుకోవడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మార్చి నెలలో ప్రతి మంగళవారం శనివారం అయితే కొత్త సదరన్ స్లాట్లను బుక్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మీరు ఎవరైనా అర్హులు ఉంటే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క సదరన్ స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ సదరన్ స్లాట్లు బుక్ చేసుకోవడానికి 20 కేటగిరీల 20 రకాల పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరిగింది. ఆ 20 రకాల మీకు ఏ రకమో మీరు అక్కడ అప్పీల్ చేసి స్లాట్ బుక్ చేసి వెరిఫికేషన్ వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మనకు కొత్త సదరన్ స్లాట్లు గతంలో ఎప్పుడు విడుదలయ్యాయంటే 2025 డిసెంబర్ 31 నాటి వరకు మాత్రమే కొత్త సదరన్ స్లాట్లు అనేవి విడుదలయ్యాయి. అప్పటి నుండి మనకి విడుదల కాలేదండి. దాదాపు 3 or 4 months నుండి కొత్త సదరన్ స్లాట్ల ఆప్షన్ అయితే ఇవ్వడం లేదు. ఇప్పుడు ఈ పెన్షన్లపై రీవెరిఫికేషన్ కారణంగా కొత్త సదరన్ స్లాట్లు బుక్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. దయచేసి ఎవరైనా అర్హులు ఉంటే ఖచ్చితంగా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఖచ్చితంగా స్లాట్ అనేది బుక్ చేసుకోండి. మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ప్రతి వారంలో మంగళవారం కానీ శనివారం కానీ ఈ 2 రోజులు మాత్రమే ఆప్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మీరు ఈ విషయాన్ని గమనించి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇది బయట ఎక్కడ లేదండి. నెట్వర్క్ సెంటర్లో కూడా లేదు, అలాగే మీ సేవ సెంటర్లో కూడా లేదు. ఓన్లీ మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో మాత్రమే ఈ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 2026 దివ్యాంగుల స్లాట్ల బుకింగ్ లో కొత్తగా అప్డేట్ ఏంటి అంటే కొత్త ఎంట్రో ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే లీజుకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కొత్త సాఫ్ట్వేర్ ను తీసుకొచ్చి వాళ్ళ యొక్క స్లాట్లను నమోదు పరచుకోవడానికి కొత్త వ్యవస్థను తీసుకురావడం జరిగింది. అలాగే వికలాంగులో ఎంతమంది ఉంటే అంతమంది, ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు 24 రకాల అంటే 24 రకాల కేటగిరీలను ఖచ్చితంగా మీరు అర్హులుగా గుర్తించినట్లయితే మీరు పెన్షన్ అనేది లబ్ధి పొందవచ్చు. ఖచ్చితంగా డాక్టర్లు అన్ని 24 రకాల పరీక్షలు ఖచ్చితంగా సిద్ధం చేయడం జరిగింది. ఆ 24 రకాలు మీరు ఏ రకమో ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకొని మీరు స్లాట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే దివ్యాంగులకు మరొక గుడ్ న్యూస్ అండి. ఈ గుడ్ న్యూస్ ఏంటి అంటే దివ్యాంగ శక్తి. ఈ దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం అయితే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. వీళ్ళు ఫ్రీగా బస్సులో ప్రయాణించవచ్చు. మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి బస్టాండ్ నుండి ఈ స్కీమ్ అయితే కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. దివ్యాంగ శక్తి ఈ స్కీమ్ ను ప్రతి ఒక్క దివ్యాంగులు అంటే 24 రకాల కేటగిరీలో ఉన్నవారు, ఈ 24 రకాల దివ్యాంగుల్లో మీరందరూ ఉచిత బస్సు ప్రయాణం కింద ప్రయాణించవచ్చు. అలాగే ఈ దివ్యాంగులు ఉచిత బస్సు ప్రయాణంలో ప్రయాణించడానికి అర్హతలు ఏంటి అంటే RPW చట్ట ప్రకారం 2016 24 రకాల దివ్యాంగుల్లో 40% కంటే ఎక్కువ ఉన్నవారు వికలాంగులు మాత్రమే ఈ బస్సులలో అయితే ప్రయాణించవచ్చు. అలాగే దివ్యాంగులకు ఏ బస్సుల్లో ప్రయాణించవచ్చు అంటే APSRTC సిటీ బస్సు, అలాగే ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్, అలాగే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులు ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణించవచ్చు. మీరు ఇక్కడ ఖచ్చితంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే మీ యొక్క సదరన్ సర్టిఫికేట్ లో ఖచ్చితంగా 40% అంతకంటే ఎక్కువగా ఉన్నవారు మాత్రమే 40% నుండి అంతకంటే ఎక్కువగా ఉన్నవారు మాత్రమే ఈ యొక్క బస్సులలో ప్రయాణించవచ్చు. ఓకే అండి, దివ్యాంగుల సదరన్ స్లాట్ల బుకింగ్లపై కానీ అలాగే దివ్యాంగుల శక్తి ఫ్రీ బస్సు కానీ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది అన్నమాట.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. రీచ్ అయ్యి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ గా ఉంటుంది. కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.